మీ పక్కన ఉన్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఎంత మానసికమైన మీరు సంక్షోభానికి గురి చేశారు రైతులందరినీ. మరి ఈరోజు అక్కడ అసెంబ్లీ దగ్గర అమరావతిలో రైతులు చాలా గగ్గోలు పెడుతున్నారంటే నాకు తెలిసి మేము చూసినంత వరకు మాకున్నటువంటి పొలం ప్రకారం మేము కూడా రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళం. రైతులంటే కష్టపడి పనిచేసి నాగలు దున్ని పొద్దునుంచి పొలం నీళ్లు పెట్టి మోకాళ్ళ లోతు బురదలో ఉండి కాళ్ళు కడుక్కొని వచ్చి ఏదో ఒకటి తిని ఉంటారు. కానీ ఆడీ కార్లు వేసుకొచ్చి 4-5 గొలుసులు వేసుకుని కద్దర బట్టలు లెడిన్ బట్టలు వేసుకుని ఉన్న రైతులని నేను ఇక్కడ అమరావతిలో చూస్తున్నాను. భారతదేశం ఎక్కడ చూడలే ఇలాంటి రైతులు. ఇక్కడ ఏంటంటే పేద రైతులు ఎవరంటే పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ్మగారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, వీళ్ళు రైతులు, పేద రైతులు అన్నమాట. ఇలాంటి పేద రైతుల పక్కన ధర్నా చేయడానికి అమ్మగారిని తీసుకొచ్చారు. ఈరోజు వారి సతీమణిని కూడా తీసుకొచ్చి ఒక కండ వయసు కూర్చోబెట్టారు. ఆయన దేనికైనా సమర్థుడని చెప్తున్నా కదా మీకు. మరి అమ్మ మిమ్మల్ని మేము ఎప్పుడూ చూడలేదు, ఫోటోలో చూడటం, అక్కడక్కడ వీడియోలో చూడటం తప్ప. ఒకటే 2 గాజుల కథని 2 ప్లాటినం గాజుల కథ. ఇది ఎలా ఉందంటే రాజధానిలో రైతులుగా గోలు పెట్టారు, వరదలు వచ్చి కొట్టుకుపోయిన పునరావాస కేంద్రాలు లేవు, మాకు డబ్బులు లేవంటే ఏదో ఒక 2 గాజులు దానం చేశారని నడుస్తుంది. అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉన్నారు. మీ బెనామీలు కొనుక్కున్న భూములు పోతాయి, మీ బెనామీలు కొనుక్కున్న వాటికి రేట్లు పోతాయి. ఒక్కొక్కరికి 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 600 ఎకరాలు, 400 ఎకరాలు మీ భూములు ఏమైపోతాయి. ఇప్పుడు మరి ఇదే 2 ప్లాటినం గాజులు ఇచ్చారు కదా. సరే, మీకు మరి రైతులంటే మహాప్రేమ, మహిళలంటే మహాప్రేమ. అమ్మ మిమ్మల్ని మేము తక్కువగా మాట్లాడలేదు, మీకు గౌరవించి మాట్లాడుతున్నాం. మరి ఎంఆర్ఓ వనజాక్షి కొట్టినప్పుడు ఆయన బరబరా లాక్కుపోయినప్పుడు ఆ రోజు మీ 2 ప్లాటినం గాజులు ఎవరికి ఇచ్చారు? తర్వాత విదేశ్వరి గొడవ జరిగినప్పుడు ఏమైంది? మీరు కరకట్ట మీద ఉన్నారు, కాపురం ఉన్నారు. మరి అదే రోడ్లో రైతులు గగ్గోలు పెట్టారు, కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు. 3 పంటలు పండే భూముల్లో రోడ్లు వేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు మీకు దండం పెడతామయ్యా, మా నోటి దగ్గర కూడు దిగండి అయ్యా అనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తి మాట్లాడితే ఏం తెలుసు, ఏం మాట్లాడుతున్నావు, నాకన్నా ఎక్కువే తెలుసు అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజున ఏమీ లేకపోయేటప్పటికీ ఉక్రోషం, కడుపు పంట మీ సామాజిక వర్గం, మీ కమ్మ సామాజిక వర్గాన్ని పెంచి పోషించుకోవటానికి అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కొన్నారు. పొద్దున్నే కూడా చూసాం. మన దరిద్రం ఏంటంటే అప్పుడెప్పుడు వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వచ్చాడు. మీ మీడియా మొత్తం విన్నారు కదండి. పృథ్వీ ఏమన్నారు? మా కమ్మ సామాజిక వర్గం కోసం చంద్రబాబు గారు ఆడ అమరావతి పెట్టినట్టుగా మాట్లాడారు. అంటే అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు అందరికి అమ్మవాళ్ళేనా? అంటే మాకు అమ్మవాళ్ళేనా? అంటే వేరే కులాలు లేవా? కాపులు లేరా? రెడ్డులు లేరా? బలహీన వర్గాలు లేరా? బీసీలు లేరా? 3300 ఎకరాలు కమ్మవాళ్ళవేనా? అయితే ఇప్పుడు నువ్వు తిడుతుంది కమ్మవాళ్ళనా, కమ్మ రైతులనా, మొత్తం రైతులనా? మొత్తం రైతులు నువ్వు తిడదలుచుకుంటే నువ్వు కమ్మని ఎందుకు ఇచ్చావు పేరు? అన్న కమ్మ వాళ్ళే దిగజారిపోయారా? కమ్మ వాళ్ళే పెయిడ్ ఆర్టిస్టులా? కమ్మ రైతులు, కమ్మ ఆడపడుచులు, ఎంత దరిద్రం! మీలాంటి వాళ్ళ వలనే ప్రజల్లో ఎంతో సేవాభావంతో బతుకుతున్న జగన్ లాంటి వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోతుంది. మీకు పదవి ఇచ్చాడు, భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అన్నట్టుగా నీకు ఛానల్లో ఆ చైర్మన్షిప్ ఇచ్చారు. ఆ సేవ చేసుకోండి. మాట్లాడటం తెలిసిన వాళ్ళు మాట్లాడతారు కదా. నువ్వెంత చీప్గా కమ్మ సామాజిక వర్గం కోసం చంద్రబాబు అన్నాడంటే ఇక నీ గురించి ఏమనుకోవాలి మేము? ఎన్టీఆర్ గారు వల్ల కానీ చంద్రబాబు వల్ల కానీ కమ్మ సామాజిక వర్గం సొసైటీలో బతకటలా. కమ్మ వాళ్ళు ఆత్మగౌరవంతో పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా వాళ్ళ బతుకుతున్నారు. వాళ్ళ రోడ్డు మీదకి ఇచ్చావు. పృథ్వీ నువ్వే రోడ్డు మీదకి ఇచ్చావు. ఏంటి పేరిడ్ ఆర్టిస్టులా? అంటే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి అక్కడ అమరావతిలో. 3 పంటలు పండుతాయి. వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు,
చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు, వీళ్ళు పొలాల్లో పంటలు పండించుకుంటున్నారు. అలాంటి పంటల్ని పండే భూముల్ని ప్రభుత్వం అడిగిందని చెప్పేసి, రాజధాని వస్తుందని చెప్పేసి, దాన్ని నువ్వు మరి త్యాగం అంటావా, నువ్వు పెయిడ్ వ్యవహారం అంటావా? ఇక నీ కర్మది. మేమైతే జెన్యూన్గా అక్కడ ఉన్న ఆడపడుచులు కానీ రైతాంగం కానీ చాలా జెన్యూన్గా ప్రేమతో రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాజధాని వస్తే ఆంధ్ర బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన జీవితాలు బాగుపడతాయి అని వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? వాళ్ళు రైతులు కాదా? అంటే రైతులంటే మోకాళ్ళ దాకా పొలంలో దిగి పనులు చేసుకుంటా, చెట్టు కింద కూర్చొని అన్నం తింటా, పనులు చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళ? రైతులు చొక్కా ప్యాంట్లు వేసుకోరా? కమ్మ ఆడపడుచులు మంచి ఖరీదైన బట్టలు కట్టుకోరా? బంగారం గాజులు వేసుకోరా? మెళ్ళ తాళిపొట్టు తాడు కట్టుకోరా? ఏమయ్యా, 3 పంటల పండే భూములు వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తే అలాంటి వాళ్ళు 2 బంగారు గాజులు వేసుకోవడానికి అర్హులు కదా? వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడకూడదా? సెల్ ఫోన్ చేతులు ఉండకూడదా? మా ఇంట్లో పనిచేసే పని అమ్మాయిలు ముగ్గురికి సెల్ ఫోన్లు ఉన్నాయి. పని అమ్మాయిలకి ఆటో వాడి దగ్గర ఉంటాయి సెల్ ఫోన్లు. అలాంటి పక్కన పెట్టి వాళ్ళని, అదే నేను అంటున్నాను, నువ్వు అమరావతి రైతులను అన్నావా, అమరావతిలో బతుకుతున్న కమ్మ వాళ్ళని అన్నావా, కమ్మాట పడుతులను అన్నావా, అందరు రైతులను అన్నావా? సిగ్గుపడాలి పృథ్వీ. నువ్వు పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు ఆడపడుతుల్ని రైతుల్ని ఎంత సిగ్గు. జగన్ గారు పాదయాత్ర చేశారు, 1.5 years జనాల్లో తిరుగుతూ ఒక్కసారి కూడా ఒక్క లూజు మాట మాట్లాడలా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ రోజు ఒక్క లూజు మాట ప్రజల గురించి మాట్లాడలా. కమ్మ కాపు రెడ్డి పేర్లే ఎత్తలేదు. అంత సేవాభావంతో ప్రజల పట్ల జగన్ సర్వీస్ చేస్తూ ఉంటే ఇలాంటి జగన్ గారిని, ఇలాంటి ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి మీలాంటి వాళ్ళు పుట్టారు. సిగ్గుపడండి పృథ్వీ. నేను ఇప్పుడే చెప్తున్నాను నీకు, నాకు నీ మీద కక్ష లేదు, యు ఆర్ మై ఫ్రెండ్. కానీ మీకు సిన్సియర్గా చెప్తున్నా, రేపు ప్రెస్ మీట్ పెట్టి ఏమైతే నువ్వు చాలా తప్పుగా మాట్లాడావో రైతులకి, రైతు బిడ్డలకి, రైతు ఆడపడుతులకి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పు. తప్పుగా మాట్లాడాను, క్షమించండి అమ్మా, క్షమించండి అక్క, ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడను అని చెప్పు. లేదా ఇలా మీరు వాగుతూ ఉంటే నిజంగానే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రతిపక్ష నాయకుడు తెలుసు కదా అలాంటి వాడు తీసుకొని ఇది 5 ఏళ్ల ప్రభుత్వాన్ని ఇప్పుడు 6 నెలలు అవ్వకముందే భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏమీ జరగకుండా ఇన్ని మంచి పనులు చంద్రబాబు గారు చూస్తూ కూడా, జగన్ గారు ఇన్ని మంచి పనులు చేస్తూ ఈరోజు కూడా అమ్మ ఒడి బ్యాగులో 15,000 చొప్పున పడ్డాయి తల్లులకి, ఆడపిల్లలకి. అంటే వాళ్ళు కమ్మోళ్ళ, కాపుల, రెడ్ల, బీసీల అని చూశాడా? ఓన్లీ రెడ్లు ఆడపడుచులు మాత్రమే బ్యాగులు వేసాడా? ఈ బ్యాగులో 15,000 వేసేవాళ్ళలో కమ్మాడపడుచులు లేరా? అందరినీ సమభావం చూస్తూ, సమభావంతో ఉంటూ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అన్పాపులర్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నీ తెలియక మూర్ఖత్వంతో ప్రెస్లో మాట్లాడేటప్పుడు విచక్షణ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, నీకేమైనా ఉందనుకో మాట్లాడు, చంద్రబాబు గురించి మాట్లాడు, చంద్రబాబు తప్పుల గురించి మాట్లాడు, ఎవరు నీ గురించి కామెంట్ చేయరు. లేదా రైతులతో చెప్పు, చంద్రబాబు గారు మిమ్మల్ని రాంగ్ రూట్ పట్టిస్తున్నాడు, మీరు నమ్మకండి, చంద్రబాబు గారు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు, అవి మాట్లాడుకో, తప్పులే. కానీ పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఆడపడుతులను పట్టుకొని వాళ్ళకి 2 కాదు 2వా మీ వలన ఇలాగ మీ ప్రెస్లో కూర్చొని ఒళ్ళు తెలియకుండా వాగే వాళ్ళందరి వలన జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని సోషల్ మీడియాలో అమ్మలక్కలు తిరుగుతున్నారయ్యా. అమ్మలక్కలు తల దించుకోవాలి. మన నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గాడు అని ఈరోజు ఆడాలు పిలుస్తున్నారంటే బికాస్ ఆఫ్ యూ, నీలాంటి వాళ్ళ వల్లే. నేను అదే చెప్తున్నా వైసీపీ ప్రభుత్వానికి, ఎవరైనా మీ ప్రభుత్వం మాట్లాడేటప్పుడు కొంత స్పృహ ఉన్నవాడిని, సామాజిక తత్వం తెలిసిన వాడిని, రాజకీయాలు తెలిసిన వాడిని, ప్రజల పట్ల సేవాభావం ఉన్నవాడిని
గౌరవం ఉన్నవాడిని వాడిని కూర్చోబెట్టండి టేబుల్ ముందు. ఎవడ పడితే ఎవడు వాగి ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి విలువను పోగొట్టి ఇలాంటి వాళ్ళకి మీరు అధికారాలు ఇవ్వద్దు. సిన్సియర్గా జగన్ ప్రేమించే మనిషిగా చెప్తున్నా. మీరేం అడగొచ్చు అడుగు. పృథ్వీరాజు కాదు, చంద్రబాబు నాయుడు కాదు. పృథ్వీ మాట్లాడింది పరమ తప్పు అని చెప్తున్నా. జనం తరఫున మాట్లాడాడు, సినిమా పరిశ్రమ తరఫున కాదు, ప్రభుత్వం తరఫున కాదు. ప్రభుత్వ తరఫునే మాట్లాడాడు అని ప్రభుత్వాలు ఏ మంత్రులు చెప్పాలని నేను నూరు పోసుకొని ఇక మాట్లాడను. నా నిర్ణయం నేను తీసుకొని నా దారి నేను పోతా. నేను 10 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిచయం అయిన దగ్గర నుంచి ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు రాలా అప్పుడు పార్టీలోకి, ఒక్క రోజా గారు తప్ప. రోజా గారు నేనే ఉంది, వీళ్ళందరూ 2, 3, 4 ఏళ్ళలో వచ్చిన వాళ్ళు. ఈ 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్కరోజు కూడా ప్రజల పట్ల, కులం పట్ల, మతం పట్ల ఎప్పుడు ఒక తప్పు మాట మాట్లాడాల. అందుకే అతను నేను లైక్ చేస్తున్నా. ఈరోజు పృథ్వీకి ఏం అవసరం వచ్చింది చెప్పండి? పృథ్వీకి రైతులు ఆడపడుతులను పట్టుకొని అంతా అందరూ చూసి టీవీలో దే క్రైడ్ లైక్ ఎనీథింగ్ అండి. మేము పెయిడ్ ఆర్టిస్టులు అని. ఎంత అవమానం ప్రభుత్వానికి, ఎంత అగారం జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుపాపలు చేస్తున్నారు కదా మీ తప్పుడు మాటలతో. అది నా బాధ. నువ్వేమైనా ప్రెస్ మీట్ పెట్టాల్సుకుంటే ఎవరి తరఫున చెప్పొద్దుక. నేను వైసీపీ తరఫున కాదు, ఈ ప్రభుత్వం తరఫున కాదు, జగన్ కోసం కాదు. నేనే ఒళ్ళు తెమ్మిరికి ప్రెస్ మీట్ పెడుతున్నా. ఏం చేస్తారో చేయండి చెప్పుకోండి, మేము మీ తోలికి రాం, వస్తే మీకు చెప్పుతో కొట్టండి. ఇది తప్పు కదా. నీకేమన్నా నేను మాట చంద్రబాబు గారి గురించి ఎప్పుడు చంద్రబాబు గారు పొరపాటు చేస్తే నేను మాడే హక్కు ఒక పౌరుడిగా మాట్లాడా. ఎప్పుడు వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలే. వ్యక్తిగతంగా నువ్వెందుకు ఆడవాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడతావు? వాళ్ళ గొలుసులు వేసుకుంటారు, పెద్ద పెద్ద ఆడియో కార్లో తిరుగుతారు. ఏ తిరగరా రైతులు అంటే అందరూ అడుక్కు తినే వాళ్ళు ఉంటారా? రైతులు డబ్బులు ఉండవా? రైతుల దగ్గర పంటలు పండించుకుంటారు, సంతోషంగా ఉంటారు, మంచి బట్టలు కొనుక్కుంటారు, పేదవాళ్ళకి సహాయం చేస్తారు. ఆత్మగౌరవం ఉన్నవాడు రైతులు అంటే. వాళ్ళని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు ఉరికాలలో దిగేవాళ్లే రైతులు అంటే అట్ట. ఎంత అవమానం వాళ్ళకి. 3,000, 30,000 ఎకరాలు ఇచ్చిన ఆడవాళ్ళకి, రైతులకి ఎంత ఏడుపు ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత ఉక్రోషం ఉంటుంది, ఎంత అవమానం ఉంటుంది. షేమ్ పృథ్వీ, షేమ్. ఏమాత్రం నీలో ఎథిక్స్ ఉన్నా, నిజంగా నువ్వు కనుక ఓం వెంకటేశాయ అని ఆ దేవుడి మీద నిజంగా ఈ మాత్రం గౌరవం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి అమరావతి ఆడపడుతులకి, రైతు సోదరులకి బేషత్తుగా క్షమాపణ చెప్పు. దేవుడు నిన్ను క్షమిస్తాడు.